చూసారా ఎలా పాడైపోయిందో. నేను వెట్ వైప్తోనే క్లీన్ చేస్తున్నా, అది క్లీన్ అవ్వట్లేదు. ఎందుకంటే అది మొత్తం ఫౌండేషన్ అంటుంది దానికి, అది మొత్తం క్లీన్ చేస్తున్నా అవ్వట్లేదు అనేసి దాన్ని మొత్తం బయట తీసుకెళ్ళి వాష్ చేద్దామని వేసుకొని ప్రొడక్ట్స్ కూడా ఫౌండేషన్ అంటుంది. అది క్లీన్ చేసుకుంటున్నాను. నిన్న వ్యానిటీకి నేను వెళ్ళాను. నిన్న మేకప్ ఆర్డర్స్కి 2 ఉండే ఈవెంట్లు 1 డేలో. అయితే 2 ఈవెంట్ ఎలా ఉంటాయి, మార్నింగ్ బ్రైడల్ మేకోవర్ అంటే వాళ్ళేమో మేము వెళ్ళే వరకు లేవరు, మేమే వెళ్ళి లేపి అప్పుడు స్నానం చేసి వస్తారు. అప్పటికి టైం అయిపోతుంది. టైం అయింది తొందరగా కానివ్వండి అని వాళ్ళు అంటారు. మేము ఆ తొందరలో వాళ్ళు ఇచ్చిన షార్ట్ పీరియడ్లో ఆమెకు మేము మేకప్ వేయాలి, హెయిర్ స్టైల్, సారీ డ్రాపింగ్స్, అలా టోటల్ బ్రైడల్ మేకవర్ చేయాలి. తర్వాత మళ్ళీ లాస్ట్కి మాది లేట్ అయిందని అంటారు. అలా ఫౌండేషన్స్ టోటలీ లోపల హడావిడిలో అయ్యే వరకు మొత్తము లీక్ అయ్యి పాడైపోయింది వ్యానిటీ. అది క్లీన్ చేసేసుకుందామని బయట పెట్టేసేసిన. కొన్ని బ్రషెస్ ఉంటాయి కదా, ఐ షాడో బ్రషెస్, అవి ఇంకా లిప్స్టిక్ బ్రషెస్, అవైతే అంత ఎక్కువ అవసరం లేదు, జస్ట్ ఇట్లా క్లీన్ చేసుకుంటే అయిపోతుంది. మేకప్ రిమూవర్తో కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు. ప్రతి బ్రైడ్కి వెళ్ళిన తర్వాత ప్రతి బ్రైడ్కి కన్ఫర్మ్ క్లీన్ చేసుకోవాలండి. అందరూ అనుకుంటారు మేకప్ ఆర్టిస్ట్ అయితే సరిపోద్ది, ఏం లేదు, ఫుల్ డబ్బులు వచ్చేస్తాయి, ఏం ఉండదు అని అనుకుంటారు. కానీ మా కష్టాలు ఎవరికి తెలుసా అండి. మళ్ళీ మనం మేకప్ వేయడానికి ఎర్లీ మార్నింగ్ బ్రైడల్ అంటే మనం ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలి. అక్కడ మనకి కొందరికి వెహికల్స్ ఉండవు, వాళ్ళకు బైక్స్ ఉండవు. పాపం కొందరు హౌస్ వైఫ్స్ వాళ్ళ హస్బెండ్స్ వెళ్ళి వాళ్ళని డ్రాప్ చేయాలి, లేకపోతే ఆటో తీసుకోనో ఎలానో వాళ్ళు కష్టపడుకుంటూ వెళ్ళాలి. నాకైతే బైక్ ఉంది, నేను వెళ్ళిపోతా. కానీ చాలామంది బాగా కష్టపడుకుంటూ వెళ్తారు పాపం. వాళ్ళైతే వెళ్ళి తర్వాత ఎట్టి టైం మేము ఏ టైంకి ఇవ్వాలి, మేము 3 o'clock లేచి రెడీ అయ్యి వాళ్ళకు 5 వరకు రీచ్ కావాలి. కొందరైతే ఎర్లీ మార్నింగ్ అంటే మేము 3కే రీచ్ కావాలి, అంటే మేము మినిమం 2కే స్టార్ట్ కావాలి. అట్లా నైట్ నిద్ర ఉండదు, ఏముండదు. అయినా అట్లా మార్నింగ్ మేము వెళ్తాము, వెళ్ళేసేసి వాళ్ళని రెడీ చేసి వస్తాము. ఏం లేదు, వాళ్ళు బాగుంది అంటే సరిపోద్ది, మా ఫుల్ ఖుషి అయిపోతుంది. మళ్ళీ ఆ వ్యానిటీ క్లీన్ చేసేసుకొని ఈ హెయిర్ వ్యానిటీ కూడా దాని కూడా కొద్దిగా అంటిది, అది కూడా మొత్తం క్లీన్ చేసుకున్నా. అది మొత్తం ఒక వ్యానిటీ మళ్ళీ సెట్ చేసుకోవాలి, ఎందుకంటే నెక్స్ట్ ఎప్పుడు ఈవెంట్స్ ఉంటే తెలియదు కదా. కాబట్టి ఆ హెయిర్ వ్యానిటీ కూడా మొత్తం సెట్ చేసుకోవాలి. హెయిర్కి సపరేట్ వ్యానిటీ ఉంటుంది, అది సపరేట్ వ్యానిటీ చూసుకోవాలి. నెక్స్ట్ ఈవెంట్కి వెళ్ళేటప్పుడు పిన్స్ ఉన్నాయా లేదా అన్నీ చూసుకోవాలి. అన్నీ చూసేసుకొని దాన్ని సెట్ చేసేసుకొని దాన్ని సైడ్కి పెట్టేసేసుకున్నా. మళ్ళీ ఈ వ్యానిటీ నీట్గా వాష్ చేసేసుకొని ఆరిన తర్వాత దీంట్లో అన్నీ ఇప్పుడు సెట్ చేసుకోవాలి. ప్రతి ఒక్కటి టోటల్లీ మనం గుర్తుంచుకొని ఏది ఎక్కడ పెడుతున్నాము అనేది కన్ఫామ్లీ టోటల్ గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మనకు వాళ్ళు ముందే హడావిడి చేస్తారు. అక్కడ పక్కన వాళ్ళు నాకు ఇది పెట్టవా అది పెట్టవా అక్కయ్య అని వాళ్ళు డిస్టర్బెన్స్ చేస్తారు. అక్కడ మాకు ప్లేస్ ఇవ్వరు, ఏమి ఇవ్వడు. అదేదో చిన్న కంజెస్టెడ్గా ఉంటుంది, దాంట్లోనే వెళ్ళి మేకప్ మొత్తం కంప్లీట్ చేయాలి. మళ్ళీ మాకు చిన్న మా వస్తువులు ఎక్కడ పెట్టినామో అవి మిస్ అయిపోతాయి. ఎందుకంటే ఆ హడావిడిలో ఎవరో అటు సైడ్కో ఇటు సైడ్కో పడిపోయినాయి అనుకోండి, ఒక్కొక్కటి చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. అందరూ అంటారు మీకు ఇంత ఛార్జ్ చేస్తారేంటి, చిన్న మేకప్ కదా, లైట్ మేకప్ వేయండి, మాకు ఎక్కువ ఛార్జ్ చేస్తారు అని చెప్తారు. లైట్ మేకప్ అంటే ఏముంటుంది అండి చెప్పండి. లైట్ మేకప్ అంటే ఫౌండేషన్ వేయద్దా, దానికి మనము కాజల్ పెట్టొద్దా, లిప్స్టిక్ పెట్టొద్దా, మస్కరా పెట్టొద్దా, కంపల్సరీ అన్నీ పెట్టాలి. అందులో లైట్ మేకప్ ఏముందండి, అన్నీ వేయించుకున్నాక లైట్ మేకప్ ఏముంటుంది దాంట్లో, అన్నీ సేమ్ వేయాలండి. ఒక చిన్న బేసింగ్లో కొంచెం ఇది తప్ప అన్ని ప్రతి ఒక్కటి వేయాలి. లిప్స్టిక్ పెట్టకపోతే మీరు ఊరుకోరు, లిప్స్టిక్ వేయాలంటారు కంపల్సరీ. లాస్ట్కి సెట్టింగ్ స్ప్రే నుండి ఫిక్సింగ్ స్ప్రే వరకు కూడా అన్నీ కావాలి. లైట్ మేకప్ మనము మెడలకు ఎంత మేకప్ చేస్తామో వీళ్ళకు కూడా అంతే చేయాలండి. దీనికి పెద్ద డిఫరెంట్ ఏముండదు, కానీ కొన్ని ప్రొడక్ట్స్ చేంజ్ చేస్తాం అంతే. మళ్ళీ ఆ హడావిడిలో వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోవాలి, మాకు హడావిడి పెడతారు. మేము అన్నీ మళ్ళీ ప్యాక్ చేసుకోవాలి. అప్పుడు కొన్ని ప్రోడక్ట్స్ మిస్ అయ్యామనుకోండి, ఒక్కొక్కటి చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది, ఒక్కొక్కటి వేలలో ఉంటుంది. ఒక కాజలే మాకు మినిమం 500 లేనిది మామూలు కాజలే రాదు. అలాంటిది కూడా చాలా మిస్ అవుతాం. మాకైతే ప్రతి పోయినప్పట్లో ఏదో ఒకటి మిస్ అవ్వకుంటూ ఉంటుంది. మళ్ళీ మేము దాన్ని కొనుక్కోవాలి. నాకైతే అలా చాలా జరిగాయి.
కానీ లైట్గా, ఎందుకంటే పోయేది పోతుంది వచ్చేది వస్తుంది అనేసి నేనైతే లైట్ తీసుకుంటా. నా వ్యానిటీ అయితే మొత్తానికి సెట్ చేసుకున్నా. నెక్స్ట్ బ్రైడల్ ఉన్నప్పుడు వెళ్ళిపోవడమే, ఏం సెట్ చేసుకునే అవసరం అయితే ఉండదు నాకు.